ఈ రోజు నేను మీ మధ్యన ఈ రకంగా నడుస్తున్నాను, ఏదైనా చెప్తున్నాను, చేస్తున్నాను అంటే నేనేదో ఒక గొప్ప లైఫ్ లీడ్ చేస్తానని చెప్పట్లేదు గానీ, నాకు వచ్చిన కొద్ది భక్తిలో నేను నేర్చుకున్న ఆయన పాదాల దగ్గర, ఆయన పాదాల కింద నేర్చుకున్న ఒక కొద్ది భక్తిలో, కొద్ది మాటలైనా సరే, కొంతమందికైనా సరే చెప్పి నా ఆత్మని ఒక ఆత్మ బంధువుగా మిమ్మల్ని అందరినీ చేర్చుకుంటూ, ఒక ఆత్మీయులుగా చేర్చుకుంటూ, నేను బలముగా ఉన్నప్పుడు మీలో బలాన్ని నింపి, మీరు బలంగా ఉన్నప్పుడు నేను బలహీనంగా ఉన్నప్పుడు మీ నుంచి ఆ బలాన్ని పొందుకొని, ఒకరిని ఒకరు ఇచ్చిపుచ్చుకుంటూ ఈ ఆత్మీయ సహవాసంలో ప్రతిదినము, ప్రతి క్షణము, ప్రతి గంట, ప్రతిరోజు కూడా గడుపుతూ వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా! హల్లెలూయా. హల్లెలూయా. ఆ రోజు నేను దేవుడిని ఒకటే అడిగాను. అయ్యా! నేను ఒక హైందవ కుటుంబం నుంచి వచ్చాను కదయ్యా! ఒక విగ్రహారాధన కుటుంబం నుంచి వచ్చాను కదయ్యా! మా విగ్రహారాధనలో దేవుడనే వాడిని ముట్టుకోవాలంటే ఒక ఒక గొప్ప కులానికి చెంది ఉండాలి. ఒక గొప్ప గ్రంథాలు చదివి ఉండాలి. ఒక గొప్ప ఖ్యాతి లభించిన వ్యక్తులై ఉండాలి. ఒక గొప్ప అనుభవం కలిగి ఉండాలి. మరి నాకు అదేమీ లేదయ్యా. ఎందుకంటే అప్పటికే జీవితం మొత్తం కూడా నాశనం చేసుకున్నాను. చదువులు చక్కబెట్టాను బాగానే ఉంది. ఉద్యోగం వెలగబెట్టాను బాగానే ఉంది. సంపాదన మొదలుపెట్టాను బాగానే ఉంది. కానీ ఇవన్నీ బాగానే జరిగాయి గానీ, ఉద్యోగంలో ఆదాయం పెరిగిన తర్వాత, ఆస్తులు గురించి మాట్లాడుకున్న తర్వాత, పరువుల గురించి మాట్లాడుకున్న తర్వాత, ఒక సీనియారిటీ వచ్చిన తర్వాత, ఇంక్రిమెంట్లు వచ్చిన తర్వాత, డబ్బులు పెరిగిన తర్వాత, హోదా పెరిగిన తర్వాత, ఆ గర్వం నుంచి వచ్చిన ఆ దుర్వాసనగా అయిన జీవితాన్ని మెల్లగా పీల్చుకుంటూ, ఆనందపడుతూ, ఇదే లైఫ్ రా, ఇంతకు మించేం లేదు. లైఫ్ ఈజ్ షార్ట్. సో జస్ట్ ఎంజాయ్ ద ఎవ్రీ మూమెంట్ బికాస్ లైఫ్ ఈజ్ షార్ట్. క్యాన్ క్యాన్ గివ్ బ్యాక్ అని నేను నా ఫేస్బుక్ స్టేటస్లో, నా ఫేస్బుక్ పోస్ట్లో నేను అదే పెట్టుకున్నాను అనమాట. లైఫ్ ఇస్ టూ షార్ట్, సో డోంట్ వేస్ట్ ద టైం, జస్ట్ ఎంజాయ్ అండ్ చిల్ అని పెట్టామండి. గుడ్ మార్నింగ్ గైస్ అని పెట్టామండి. 6 monthsకి 1 yearకి నా యొక్క ట్రెండింగ్ చూసి, నా యొక్క ఫేమ్ చూసి, మోడలింగ్ చేసేవాడిని అక్కడ కొద్దో గొప్ప అక్కడ ఉన్న డ్రెస్సింగ్కి, ఆ జార్ఖండ్ బీహార్ ప్రాంతంలో అక్కడ ఉండి స్టైల్స్ చేసేవాడిని. సినిమా హీరోస్ని చూసి మాదిరిగా చూసుకొని ఆ రకంగా అక్కడికి వెళ్తూ ఉండేవాడిని. వాళ్ళు ఏం చేస్తారు చేసేవాడిని, వాళ్ళు ఎలా డాన్సులు వేస్తారు డాన్సులు వేసేవాడిని, అందరిని ఆకర్షించుకునేవాడిని, అందరితో కూడా ఒక సఖ్యత కలిగి ఉండేది. కానీ ఆ సఖ్యత, ఆ ఆనందము క్షణకాలం అన్న సంగతి మర్చిపోయి అదే జీవితము, దానికి మించిన జీవితం మరి ఇంకోటి ఉండదు, అందుకే ఇలాగే ఉండిపోవాలి జీవితం అంతా అని చెప్పి అనుకొని ఆ చీకటి ప్రపంచంలో ఒక గొప్ప ఒక గొప్ప వెలుగు కోసం చూసేవాను అనమాట. చీకట్లోకి వెళ్ళినోడికి వెలుగు ఎలా వస్తుంది? చీకటి సాంగత్యం చేసేవాడికి వెలుగు దాని యొక్క గొప్పతనం ఏం తెలుస్తుంది. చీకటి అలవాట్లు ఉన్నవాడికి దాని యొక్క గొప్ప ఏ రకంగా అర్థమవుతుంది. తెగబలిసిన వాడికి ఈ సద్దన్నం ఎలాగైతే చీప్ గా కనిపిస్తుందో, లోకంలో తిరిగేవాడికి కూడా దేవుడన్నా, దేవుడి సువార్త అన్నా, దేవుడి వాక్యం అన్నా, దేవుడి సేవ అన్నా, దేవుడు అని పదం వింటేనే ఒక చీప్ గా కనిపిస్తుంది అంతే. దేవుడు, అబ్బా స్టార్ట్ చేశాడురా మళ్ళీ. దేవుడు, అమ్మా ఇప్పుడు అవసరం అంటావా? బోల్డెన్ పనులు ఉన్నాయి, బోల్డెన్ మీటింగ్లు ఉన్నాయి, బోల్డెన్ మనుషులను కలాలి, బోల్డెన్ దిక్కలు తినాలి, బోల్డెన్ దిక్కలు తిరగాలి. ఇంకా లైఫ్ లో ఏం చూడలేదబ్బా నేను, ఇంకా ఇంకా ఏదో చూడాలి, ఇంకా ఎక్కడికో వెళ్ళాలి. ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లోర్ మై లైఫ్ సమ్వేర్ ఇన్ సమ్వన్ ఎల్స్. ఐ జస్ట్ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అని చెప్పి దేవుడు అనేవాడు ఎప్పుడు మొహం మీదకి వస్తున్నా సరే, ఎప్పుడు కనబడుతున్నా సరే పట్టించుకోకుండా నా జీవితము, నా ఇష్టము, నా లోకము అని చెప్పి నా స్వార్థంగా నా ఆనందాన్ని చూసుకున్నాను తప్పిస్తే గాని ఏ రోజు కూడా ఆయన వచ్చి మాట్లాడుతున్నా, ఏ రోజు ఆయన వచ్చి నన్ను పట్టుకుందాం అని చూసినా ఛాన్స్ ఇచ్చేవాడిని కాదు. అప్పుడు నాకు అర్థమైంది, ఈ లోకం అనేది ఒక స్లో పాయిజన్ లాంటిది. మొదట అర్థం కాదు, స్టార్టింగ్ ఏమీ మనకి తెలియదు. అది మెల్లగా 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 మనల్ని చేసి మనల్ని ఎక్కించుకొని మొదట మన కాళ్ళ దగ్గర పట్టుకొని అక్కడి నుంచి మన యొక్క తొడలకి చేరి, అక్కడి నుంచి మన నడాలకి ఎక్కి, అక్కడి నుంచి మన ఒంటి మీదకి ఎక్కి, అక్కడి నుంచి మన తల మీదకి ఎక్కి, ఆ తల మీదకి ఎక్కి కొంతకాలం
మనల్ని ఒక హైప్ రేంజ్ లో ఉంచి మెల్లగా స్క్రూ అప్ చేయడం మొదలు పెడుతుంది, స్క్రూయింగ్ చేయడం మొదలు పెడుతుంది, డిగ్గింగ్ చేయడం మొదలు పెడుతుంది, మెల్లగా పాతాళానికి తీసుకెళ్తూ ఉంటుంది. ఏ విషయంలో అయితే నేను పర్ఫెక్ట్ రా అని చెప్పి లోకానికి చెప్పాలని ప్రూవ్ చేస్తావో, నువ్వు పర్ఫెక్ట్ కాదురా, నువ్వు ఒక వేస్ట్ రా అని అదే విషయంలో నేను తొక్కేలా చేస్తుంది. ఏ విషయంలో అయితే నాకు కంట్రోలింగ్ ఉందరా దీని మీద, ఐ కెన్ లీవ్ ఇట్ ఎనీ టైమ్, ఐ కెన్ డూ ఇట్ ఎనీథింగ్, ఐ కెన్ స్టాప్ ఎనీథింగ్, దిస్ ఇస్ మై లైఫ్, మై రూల్స్, మై యాటిట్యూడ్ అని ఎవడైతే అనుకుంటాడో ఆ రోజు స్టార్ట్ అవుతుందండి ఒక్కొక్కడికి. ఆ రోజు వాడి లైఫ్ లో కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఆ కౌంట్ డౌన్ ఎంతకు వచ్చేస్తుంది అంటే చివరికి వచ్చేసరికి మరణపు ఛాయల మీద, మరణపు పడకల మీద ఒక పల్స్ మీటర్ లాగాను, లేదంటే ఒక అప్పులు బాధల నుంచి ఇరుక్కుపోయిన అప్పులు గోల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ నుంచి, లేదా ఇంకో లాగాను మనల్ని ఏ రకంగా అయితే బోర్డర్స్ పెట్టి సరెండర్ చేయాలో ఆ రకంగా అన్ని విషయాల్లో కూడా మనల్ని స్క్రూ అప్ చేస్తుంది. ఎప్పుడైతే స్క్రూ అప్ చేయడం మొదలు పెడుతుందో మనకు అనిపిస్తుంది, ఇదేంటి ఇది మనం ఆపేద్దాం అనుకున్నాం కదా, చిన్న విషయమే కదా, ఈరోజు ఎందుకు ఆపలేకపోయాను అని ఆలోచన వస్తుంది. కానీ మరుసటి రోజు వెళ్ళి మళ్ళీ అదే ఆలోచన నుంచి మళ్ళీ మొదలుపెట్టి దీన్ని ఎలా కాదు ఇంకోలా చేద్దాం అని చెప్పి మొదలుపెట్టి అక్కడ ఉన్న స్థితి కన్నా ఇంకా దీనమైన స్థితికి, ఇంకా దిక్కుమాల స్థితికి తీసుకెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఒక స్థాయి నుంచి, ఒక సిచ్యువేషన్ నుంచి డౌన్ అవ్వడం మొదలవుతుందో మెల్లమెల్లగా బాడీలో చిన్న లైట్ గా బలం తగ్గడం మొదలవుతుంది. ఆ బలం తగ్గడం మొదలయ్యి బలహీనతకి తీసుకొచ్చి శరీరం మొత్తాన్ని కూడా కంపింప చేస్తుంది, వణికింప చేస్తుంది. ఎలా తీసుకెళ్ళిపోద్ది అంటే, ఏ స్థలంలో అయితే నించున్నావో ఆ స్థలంలోనే కుప్ప కూలిపోయి ఒక మూలకెళ్ళి ఏడవడం మొదలు పెడతా ఉంది. ఏం చేస్తుంది ఎవ్వడికి తెలియదు, ఎవ్వడు చూడలేదు, ఎవడని చూశాడా, ఎవడని చేస్తాడా, ఎవడని చెప్తాడా అనే గర్వం పోయి అందరూ నన్నే చూస్తున్నారేమో, అందరూ నా గురించే మాట్లాడుకుంటున్నారేమో, అదిగో అబ్బాయి చూడు నవ్వుతున్నాడు, వాడు నన్ను చూసే నవ్వుతున్నాడు, నేను చేసిన పాపం వాడికి తెలిసిపోయిందేమో, ఆ అమ్మాయి చూడు ఎంత చిరాగ్గా చూస్తుందో, ఆ అమ్మాయి నన్ను చూసే చిరాకు పడుతుందేమో, ఎందుకంటే నేను అంత అసహ్యంగా తయారయ్యాను. నా తల్లిదండ్రులు నా బట్టి సంతోషించట్లేదు, ఇలాంటి కొడుకుని కన్నా నేను అని లోపల బాధపడుతున్నారు. ఈ సమాజానికి నాతో పెద్దగా పని లేదు, ఎందుకంటే మనం పెద్ద పీకిందేం లేదు అక్కడ. మనంగా గర్వించే పని జీవితంలో ఒకటైనా సరే చేశామా అని వెనక్కి తిరిగి చూసుకుంటే, ఉద్యోగం సాధించడం ప్రార్థించుకొని తీసుకొచ్చిన ఉద్యోగం కాబట్టి, ఆ ప్రార్థన దేవుడు విన్నాడు కాబట్టి, అది దేవుడే ఇచ్చాడు కాబట్టి ఇంక అక్కడితో సమాప్తం నీ ఆశీర్వాదము. అక్కడి నుంచి నీ బలుపు మొదలైంది, అది నీ గెలుపు అనుకున్నావు, అది నిన్ను ఓటమి పాలు చేసింది, ఒంటరి వాణ్ణి చేసింది అనే విషయం తెలిసి అప్పుడు తలపొగరంతో తగ్గి వణుకు పుట్టి, మనుషులు ఎవ్వరు కూడా సహాయం ఇవ్వకపోతే అప్పుడు నా యేసయ్య ఆ చీకటి లోకంలోకి, ఆ మూలను కూర్చున్న వాడిని తీసుకొచ్చి ఆ చీకటి లోకంలోకి తన వెలుగుగా వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ వెలుగులో నా ముఖము కూడా నేను చూసుకోలేకపోయాను. ఎంత దిక్కుమాలి ఎంత దిక్కుమాలి జీవితమా, ఇంత భ్రష్టమైన జీవితమా, ఇలాంటి బతుకు చూసా బయట ఏదో ఆహా ఓహో అనుకుంటున్నారు, ఇలాంటి మాటలు వినా లోకమంతా ఏదో అనుకుంటున్నారు అని అనిపించి మెల్లగా రియాలిటీలోకి వచ్చి నేను సాధించింది ఏం లేదు, సాధించే వాళ్ళ యొక్క లిస్టులో కూడా నాకు ఎలిజిబిలిటీ లేదన్న సంగతి తెలుసుకొని అప్పుడు దేవుని యందు దిగంబరుడునై బలహీనుడినై చేతకాని వాడినై, నాకు ఏది చేతనవ్వదు యాడ్ అవడం తప్ప అని చెప్పి ఒప్పుకొని, ప్రభువా
నాకు ఏడవడం తప్ప ఏం రావట్లేదు. ఇంక ఏడుపు తప్ప నా జీవితంలో ఏం మిగలలేదు అని చెప్పేసి అంటే, నువ్వు ఏడ్చిన ప్రతి కన్నీటి బిందుని కూడా నేను చూశాను. నేను చెప్పింది కానీ నువ్వు విన్నట్టయితే నీ ప్రతి కన్నీటి బిందుని కూడా నేను ఆనంద బాష్పముగా చేస్తానని చెప్పాడు. హల్లెలూయా. నీ ప్రతి కన్నీటి బిందుని కూడా నేను కొలిచాను. నీ ప్రతి పెయిన్ ని కూడా నేను చూశాను. యువర్ పెయిన్ నెవర్ లాస్, ఐ విల్ మేక్ ఇట్ యాజ్ యువర్ గెయిన్ అన్నాడు వచ్చి. హల్లెలూయా. నీ బాధని ఒక బహుమానంగా చేస్తాను. ఈ జనాలకి నిన్ను ఒక సువార్థికుని చేస్తాను. నువ్వు ఏదైతే అందరిలో కూడా తిరిగి అందరిలో కూడా ఉండి నాకంటూ ఒక స్థానం రావాలి, నాకంటూ ఒక పేరు రావాలి, నాకంటూ మనుషుల్లో ఒక గుర్తింపు రావాలి అని చెప్పి పరితపించావో, నీవు నా మనిషిగా నువ్వు నడుచుకో, నీకు రావాల్సిన పేరు నా మనుషులు నీకు తెచ్చేస్తారని చెప్పి ఈ రోజు మీ అందరి ముందు నిల్చోబెట్టాడు. హల్లెలూయా. ఈరోజు సాక్ష్యం ఏంటంటే, ఈ గతించిన 4-5 వారాలుగా కూడా మనం ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నాం. మన మధ్యకి ఇటీవలే గత 2 వారాలుగా వచ్చి సాక్ష్యం పంచుకొని, తన జీవితం అనే దేవుడు ఏ స్థితి నుంచి ఏ స్థితికి తీసుకెళ్ళాడో, ఏ పరిస్థితులను గుండా ఆయన తీసుకెళ్తున్నాడో, అందులో ఎన్ని అవాంతరాలు వస్తున్నాయో అన్నిటినీ కూడా కన్నీటితో మనకు విలపించుకొని, బాధపడి, రోధించి, బాధించి, చివరికి తనకి ఒక గమ్యాన్ని ఇచ్చి, తనకు ఒక కుటుంబాన్ని ఇచ్చి, తనకు ఒక జీవనోపాధినిచ్చి, మనందరితో పాటు ఒక మంచి స్థితిలోకి, ఒక మంచి స్థాయిలోకి దేవుడు ఎదుగులాగున ఆ బిడ్డను దీవించి న్యూఢిల్లీ వరకు తీసుకెళ్ళాడు. లాస్ట్ టైం మనకి న్యూఢిల్లీ నుంచి యూకేకి కూడా పోస్టింగ్ అవ్వింది, వీసా ప్రాసెస్ ఉందని చెప్పి అన్నారు. కాకపోతే కొంచెం అక్కడ ఆఫీస్లో కొన్ని టెక్నికల్ వాల్యూస్ వల్ల, మేనేజ్మెంట్ ఇష్యూస్ వల్ల తన యూకే పోస్టింగ్ అన్నది కొంచెం పోస్ట్ పోన్ అయింది. ఈ ప్రాజెక్ట్ కాకుండా ఈ ప్రాజెక్ట్లో అంతకన్నా సీనియర్స్ రిక్వైర్మెంట్ ఉంది, సీనియర్స్ కావాలి అని చెప్పి అంటే తన బాస్ని, తన యొక్క టీమ్ లీడర్ ఎవరైతే ఉన్నారో తనని తీసుకెళ్ళడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం తమ్ముడికి కూడా చాలా గ్యాప్ వచ్చింది వర్క్లోని. సో ఆ గ్యాప్ని పికప్ చేసుకోవడానికి టైం ఇచ్చారు. సో బాధాకరమైన విషయం ఏంటంటే, అనుకోకుండా తన ఫోన్ పగిలిపోయింది ఒకనొక చిన్న డిస్కషన్లో. అక్కడ సంథింగ్ లాకర్ రూమ్ తీస్తుంటే చేయి జారి ఫోన్ పడిపోయింది. అయితే దీన్ని ఎందుకు సాక్ష్యంగా చెప్తున్నాను అంటే, ఆ తమ్ముడికి నాకు పరిచయం ఏర్పడి 4 వారాలు అవుతుంది. ఈ 4 వారాల నుంచి కూడా నేను అతన్ని ఫోన్లో తప్ప ఇంకెక్కడ చూడలేదు, ఫోన్లో తప్ప ఇంకెక్కడ మాట్లాడలేదు. తన నెంబర్ నాకు కానీ, నా నెంబర్ తనకు కానీ నోటెడ్ లేదు, ఫోన్లో ఉన్నది. సో నేనైతే చూసుకుంటున్నాను, తనైతే ఫోన్ పగిలిపోయింది, మీటింగ్కి వెళ్ళొచ్చాడు, ఫోన్ పగిలిపోయింది. అక్కడ ఏదో చాలా సిచ్యువేషన్స్ గలిబిలిగా ఉంది, ఫోన్ ఆన్ అవ్వట్లేదు, నాకు చెప్దామని ప్రయత్నిస్తున్నాడు, ఫోన్ ఆన్ అవ్వట్లేదు. ఇక్కడ సిచ్యువేషన్ ఇలా ఉంది అని బాధపడుతున్నాడు, చెప్దామని ట్రై చేస్తాను, ఫోన్ ఆన్ అవ్వట్లేదు. అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ కూడా మరి యూఎస్కి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళందరి యొక్క హోదాలు తగ్గట్టుగా వాళ్ళు పెద్ద పెద్ద రేంజ్ల్లో పెద్ద పెద్ద మనుషులతో ఏకీభవించి, ఈ కుర్రోడు చిన్నవాడు అవడం వల్ల ఇతను చిన్న చూపు చూసి, ఒక తక్కువ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళడం వల్ల అతన్ని తొక్కేసినట్టుగా చూసి, తన మీద వేరే వేరే మేనేజర్స్ వేరే వేరే కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ రైజ్ చేసి ఆ పోస్టింగ్ని వాళ్ళ మీదకి తెప్పించుకోవడానికి ప్రయత్నించి, చివరికి ఈ కుమారుణ్ణి కొన్ని ఎలిగేషన్స్ పెట్టి, నువ్వు ఇంకా చిన్నోడివి, నీకు ఇంకా లైఫ్ ఉంది, నీకు ఇంకా ప్రాజెక్ట్లో ఇంకా పట్టు లేదు, ఎక్స్పీరియన్స్ రావాలి, ఎందుకంటే నీకు వచ్చింది జాబు, అలా ఎలా డైరెక్ట్గా జాబ్ నుంచి ప్రాజెక్ట్కి ఎలా వెళ్ళిపోతావు, ఫస్ట్ జాబ్ చేయాలి, నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, దెన్ ప్రాజెక్ట్ ఏదైనా హ్యాండిల్ చేయాలని చెప్పి కొన్ని ఇండస్ట్రియల్ నామ్స్ని మాట్లాడి ఆ కుర్రోడిని అక్కడ ఆపి, దేవుడి దయ వల్ల ఏదైతే ఉద్యోగం వచ్చిందని సంతోషించామో ఆ ఉద్యోగం అయితే అలాగే ఉన్నది, అదే ప్యాకేజ్తో ఉన్నది. వాళ్ళ బాస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేసి మంచిగా చూసుకున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మరి లాస్ట్ మినిట్లో అలా జరిగింది కాబట్టి చాలా బాధ ఉంటుంది. కాబట్టి ఎందుకంటే నాకు తెలుసు ఆ వీసా ప్రాసెస్ కోసం ఎంత కష్టపడ్డాడో, ఎంత ఖర్చు పెట్టాడో, ఎన్ని నిద్ర లేని రాత్రులు తిరిగాడో, ఎన్ని తిండి లేని రోజులు గడిపాడో నాకు తెలుసు. నేను కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను, చేతులారా సాయం చేయడానికి దేవుని కృప చూపించారు. ఆ సాయం చేసిన మొత్తం కూడా తక్కువేం కాదండి. నేను చెప్తున్నాను, ఇలాంటి
దేవుడిచ్చిన ఒక సహవాసం నుంచి ఆ సాయం అంతా కూడా అందడం అన్నది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీలాంటి వాళ్ళందరూ కూడా హల్లెలూయా. మీలాంటి వాళ్ళందరూ కూడా పెద్ద మనసు చేసుకున్నారు కాబట్టి ఆ చిన్న సాయం కూడా ఒక పెద్ద అవసరాన్ని తీర్చి తిరిగి మళ్ళీ ఏదైతే మనకి ఫార్మాలిటీ పరంగా ఆ అమౌంట్ ఏదైతే విత్డ్రా రావాల్సి ఉందో అది కూడా వెనక్కి రావడానికి ప్రాసెసింగ్ అయిపోయింది. దేవుని కృపను బట్టి కూడా మరి ఎవరైతే సాయం పొందుకున్నారో ఎవరైతే సాయం చేశారో తిరిగి ఆ సాయం పొందుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అయితే నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఈ 4 రోజులు ఫోన్ ఆగిపోయింది. పిల్లాడి సంగతి తెలియట్లేదు. నాకు మా ఆవిడకి ఒకటే టెన్షను. ఎందుకంటే ఆ అబ్బాయిని ఎప్పుడైతే హాస్టల్ నుంచి బయటికి గెంటేద్దాం అని చెప్పి పెట్టుకున్నారో ఆ రోజే ఆ అబ్బాయిని మేము అడాప్ట్ చేసుకోవాలని చెప్పి ప్రార్థనలో ఎందుకో నాకు ఆ ప్రేరేపణ వచ్చింది. దాని కోసం మాట్లాడుతుంటే ప్రేరేపణ వస్తుంది. మళ్ళీ మళ్ళీ ప్రార్థించాను. మళ్ళీ తనతో మాట్లాడాను. అదే ప్రేరేపణ వచ్చింది. అందుకని చెప్పి ఇంకా అబ్బాయిని మా అబ్బాయిగా అంటే మా ఇంట్లో మనిషిగా అడాప్ట్ చేసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయ్యి తనకు ఆ రిక్వెస్ట్ చెప్పాము. నాన్న మరి మాతో పాటు నిన్ను సర్వైవ్ చేయాలనుకుంటున్నాం. నీకు అమ్మా నాన్న లేదని ఏడవద్దు. నీకు అమ్మా నాన్నగా కావాలంటే మేము ఉంటాము. నీ గార్డియన్స్‌గా మేము ఉంటాము. నీ జీవితంలో ఇకపై ఏ ఒక్క రోజు కూడా బాధపడడానికి గానీ, ఫీల్ అవ్వడానికి గానీ లేదు. ఎందుకంటే మీ వెనకాతల మేము ఉన్నాము. నా ముందు నువ్వు నడువు అని చెప్పి తనకు భరోసా ఇవ్వడంతో తను ధైర్యం తెచ్చుకొని ఇంటర్వ్యూస్‌కి వెళ్ళడం జరిగింది. ఆ హాస్టల్ నుంచి. దేవుడి దయ వల్ల ఎళ్ళిన మరుసటి రోజే జూడియోలో ఒక ఉద్యోగం వచ్చింది. ఆ బ్రదర్ చెప్పారు 13,000కి 15,000కి జాబ్ వచ్చిందని. ఇంకా దేవుని కృపని చూపించడం బట్టి, ఇంకా ప్రార్థించడం బట్టి, దేవుడు ఉన్నతమైన ప్రణాళికను బట్టి ఆ అబ్బాయికి ఢిల్లీలో మళ్ళీ పోస్టింగ్ వచ్చింది 6 లాక్స్ ప్యాకేజ్‌తో. ఇవన్నీ కూడా ఒక సాయం ఇచ్చిన తర్వాత, ఒక మాట ఇచ్చిన తర్వాత రావడం అన్నది, దానికి దేవుడు మమ్మల్ని ముందుగా పెట్టుకోవడం అన్నది మా ధన్యత. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక వ్యక్తికి ఒక పూట భోజనం పెట్టాలంటేనే ఆలోచించుకునే బతుకులు మన అందరివి కూడా. ప్రతిరోజు పెట్టాలంటే ఖచ్చితంగా ఆలోచింపదగాల్సిన విషయమే. కానీ జీవితకాలం పెట్టాలంటే అది ఒక పెద్ద అదొక పెద్ద కష్టమనే చెప్పాలి. కానీ నా కష్టం ఎరిగిన దేవుడు, నా కష్టం చూసిన దేవుడు, నా ఇంటి వారి కష్టాలు చూసిన దేవుడు, ఇప్పుడు నా ఇంటి వాడికి ఈ అబ్బాయిని చేర్చుకుంటే ఇన్ని రోజులు 7గురికి భోజనం పెట్టాడు. రేపు 8దో మందికి పెట్టడా అని చెప్పి ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నాను. దేవుని మహాకృపను బట్టి ఆ 8దో వాడికి కూడా దేవుడు భోజనం సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఫోన్ అయితే పగిలిపోయింది. నంబర్ దొరకలేదు. చివరికైతే మాత్రం ఎవరో ఒకరిని బతిమాలి తీసుకొని రిక్వెస్ట్ చేసుకొని మా ఇద్దరికీ ఉన్న ఒకే ఒక నెట్వర్క్ ఇన్‌స్టాగ్రాము. ఆ ఇన్‌స్టాగ్రామ్ నుంచి నాకు మెసేజ్ చేసి, "అన్న డాడీ ఇలా అయ్యింది. చాలా గొడవలయ్యాయి. ఇక్కడ ఫోన్ పగిలిపోయింది. అమౌంట్ అయితే మాత్రం కొంచెం అటు ఇటు అయ్యి మళ్ళీ వచ్చేసింది. అయితే నా ఏటీఎం కార్డ్ కూడా బ్లాక్ అయిపోయింది పాతది. నా చేతిలో ఫోన్ పగిలిపోయింది. ఈ సోర్స్ లేకపోవడం వల్ల నేను చాలా చాలా కొంచెం ఇబ్బంది పడుతున్నాను. కానీ నాకు తెలుసు మీరు నాకన్నా ఎక్కువ ఇబ్బంది పడతారు. నాకన్నా ఎక్కువ భయపడతారని. నా కోసం ప్రార్థన చేస్తారని తెలుసు. మేబీ మీ ప్రార్థన తిరిగి మళ్ళీ మనల్ని ఈ రకంగా కలిపింది. దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టే మనకి జరగాల్సినవి జరుగుతున్నాయి" అని చెప్పి. కాకపోతే నాకెందుకో ఈ యూకే ఆఫర్ మిస్ అయిపోవడం వల్ల నాకు చాలా అంటే చాలా నా హృదయం కదిలిపోతుంది. నాకు జాబ్ చేయాలనిపించట్లేదు. దానికోసం నేను వారం రోజులు పిచ్చి కుక్కలా తిరిగాను. అన్ని విషయాలు చేశాను. అడిగారో అన్ని డాక్యుమెంటేషన్స్ అన్నీ చేయించుకున్నాను. కానీ చివరి నిమిషంలో నన్ను ఆపేసి వాళ్ళు వెళ్ళిపోవడం అన్నది నాకు కొంచెం చాలా బాధ కలిగించింది. ఈ అవమానంలా అనిపిస్తుంది. ఈ అవమానంతో నేను ఇంటికొచ్చేస్తాను. నాకు వైజాగ్‌లో ఏదైనా జాబ్ చూడండి. నాకు ఈ జాబ్ కూడా వద్దు అని చెప్పి పొద్దునగాల సమయంలో చాలా ఏడ్చాడు. నేను ఒకటే మాట చెప్పాను. మన దేవుడు మన జీవితంలో ఆయనకి తెలియకుండా దేన్ని కూడా ప్రవేశపెట్టడు. మన దేవుడు మన జీవితంలో ఆయనకి తెలియకుండా ఏన్ని ప్రవేశపెట్టడు. ఒక్కసారి ప్రవేశపెట్టాడంటే దాని వెనకాతల ఖచ్చితంగా 100% ఏదో తన యొక్క చిత్తమని బయలుపరచడానికి మాత్రమే ఉంటుందని నేను నమ్ముతాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తముని కనిపెట్టుటలో ఉన్న ఆనందము, దేవుని యొక్క చిత్తము కనిపెట్టుటలో వచ్చిన అధ్యయనము, దేవుని యొక్క చిత్తముని మనం నెరవేర్చుటలో ఉన్న సంతృప్తి, మనం ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా, ఎంత పెద్దోళ్ళతో తిరిగినా, ఎంత పెద్దవి కొనుక్కున్నా, ఎంత పెద్ద లగ్జరీ లైఫ్‌ని మనం లీడ్ చేసినా సరే, ఆ సంతృప్తి దేవుని చిత్తములో మనకి దొరకదు.
కానీ దేవుని చిత్తము చేసినప్పుడు మనం పూరి గుడిసెలో ఉన్నప్పటికీ కూడా ప్రశాంతంగా నిద్రపోతాము. దేవుడు పెట్టిందల్లా మంచిగా తింటాము. ఆ తిన్నదంతా మంచిగా అరుగుతది. మంచిగా పని చేసుకుంటాము. మంచి జీవితాన్ని జీవించడానికి మంచి శాంతి సమాధానం కలుగులాగున దేవుడు మనల్ని అన్ని విషయంలో కూడా తగ్గించి, తగిన సమయం వచ్చినప్పుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా! హల్లెలూయా. దేవాది దేవుని యొక్క ప్రణాళిక మరి ఏమై ఉన్నాదో ఇప్పటికైతే తెలియదు గానీ, కానీ ఉన్నతంగా ఉన్నదని నేను నమ్మి ఆ బ్రదర్‌కి నేను అదే మాట చెప్పాను. ఇది మిస్ అయిందంటే దేవుడు ఇంకోటేదో సిద్ధపరుస్తున్నాడు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మాకు పరిచయమైన కొంతకాలంకే నువ్వు యూకేకి వెళ్ళిపోతానంటే నాకు కొంచెం ఏదోలా అనిపించింది. కానీ దేవుడు ఏ విషయంలో అయితే ఆయన నిన్ను ఆపాలనుకున్నాడో, ఏ విషయంలో అయితే నీకు నేర్పించాలనుకుంటున్నాడో, ఆ విషయాల మీద నువ్వు ఫోకస్ చేసినప్పుడు దేవుడే మన పక్షాన మనకన్నిటిని కూడా నేర్పిస్తాడని నేను చెప్పాను. అందుకే ఇందాక పాటలో కూడా చెప్తూ ఉన్నాను. మనకి ఏమీ రాని వాళ్ళమైనా అయి ఉండొచ్చు. నాకు పాటలు పాడడం రాదన్నయ్య, నాకు వాక్యం చదవడం రాదన్నయ్య, నాకు వాక్యం బోధించడం రాదన్నయ్య, టెస్టిమనీ చెప్పాలంటే భయమేస్తదన్నయ్య, సువార్తకెళ్ళాలంటే భయమేస్తదన్నయ్య, సువార్త పత్రికలు పంచిపెట్టాలంటే సిగ్గేస్తదన్నయ్య. ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా చెప్పొద్దు. నీకు నిజంగా దేవుని పని చెయ్యాలి ఉంటే దేవుడే నిన్ను మార్చుకుంటాడు. హల్లెలూయా! నేను దేవుని పని చెయ్యాలి అని చెప్పి ఎప్పుడైతే మీరు ఆ యొక్క ఆశతో ఒక్క అడుగు మీరేస్తారో, తక్కిన 99 అడుగులు దేవాది దేవుడే చెయ్యి పట్టుకొని వెన్ను తట్టి మరి మనల్ని మార్చుకొని, మలుచుకొని, సిద్ధపరిచి, మహిమపరిచి ఒక మహా ఆయుధముగా దేవుడే వాడుకుంటాడు తన సేవలో. హల్లెలూయా! హల్లెలూయా. సో, దేవుని కృపను బట్టి ఈ యొక్క 2, 3 రోజుల నుంచి తన నుంచి మాకు ఫోన్ రాలేదని ఒక భయము, ప్రార్థన చేసిన ప్రార్థన అంతా కూడా దేవుడు మరే రీతిగా ఇంకొక దగ్గర నుంచి హెల్ప్ తీసుకొచ్చి ఈరోజు మార్నింగ్ కాల్ సమయంలో ఫోన్ చేయించి మాకు ఉన్న టెన్షన్స్‌ని, థాట్స్‌ని అన్నిటిని కూడా క్లియర్ చేసి ఆ ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ అన్నిటిని కూడా సాల్వ్ చేయడానికి లాస్ట్‌కి ఫైనలైజ్‌కి తీసుకొచ్చారు. మరి దేవుని కృపతో ఆ బిడ్డ అయితే మాత్రం మరి లీవ్ తీసుకొని ఒక 4 రోజులు మా దగ్గరికి వస్తానంటున్నాడు. ప్రార్థన చేయండి. తన ప్రయాణం కోసం ప్రార్థన చేయండి. తనని ఆత్మీయంగా, వ్యక్తిగతంగా కూడా ఆదరించడానికి మాకు సహాయం చేయడానికి ప్రార్థన చేయండి. ఆ బిడ్డ మళ్ళీ తిరిగి మన దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు చాలా సంతోషముతో, ఆనందముతో, హైజినిక్‌గా, హెల్తీగా, ఆరోగ్యంతో తిరిగి మళ్ళీ తన జాబ్‌లో తను జాయిన్ అయ్యి, జాబ్‌లో తనకు దేవుడిచ్చినటువంటి టాస్క్‌ని, ఆ ప్లేస్‌ని దీవించలాగున ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. బిడ్డ పేరు ఆల్రెడీ చాలా మందికి తెలుసు. అగస్టిన్ అవినాష్. సో, ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తానని తెలియజెప్పుకుంటున్నాను. అలాగే దేవుడు ప్రతి విషయంలో కూడా చేసిన ప్రార్థనను ఆలకించి తగిన సమయమందు తగినట్టుగానే సమాధానం ఇచ్చి దేవుడే ఉన్నాడు కాబట్టి మాకు ఉన్న ఈ 2 రోజుల టెన్షన్‌ని కూడా దేవుడు సంపూర్ణంగా విడుదల చేసి మరింత దగ్గరగా మాకు ఆ బిడ్డని పంపించి మేము తనని ఆదరించేలాగున, వ్యక్తిగతంగా మేము ఆదరించేలాగున, ఒక రకంగా చెప్పాలంటే తప్పిపోయిన కుమారుడు వస్తే ఎంత ఆనందంగా ఉంటదో, ఎవరో బిడ్డండి దేవుళ్ళో తప్పిపోయాడు. లోకంలో పడిపోయాడు. లోకానికి బానిస అయిపోయాడు. దేవుడు మళ్ళీ ఒక దెబ్బేశాడు. చెప్పాడు. ఇప్పుడు ఎతకమన్నాడు. ఎతుక్కున్నాడు. కానీ దురదృష్టమో, అదృష్టమో మాకు తెలీదు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, దురదృష్టం ఏంటంటే కన్న తల్లిదండ్రుల్ని తను పోగొట్టుకున్నాడు. అదృష్టం ఏంటంటే ఆత్మీయ తల్లిదండ్రులుగా మాకు దాన్ని బహుమానంగా ఇచ్చాడు. హల్లెలూయా! తనకి ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉండడానికి దేవుడు మాకు కృప చూపించారు. సో, ఆ కృపతో ఆ బిడ్డ మా దగ్గరికి రావడానికి సిద్ధమవుతున్నాడు. తన ప్రయాణం కోసం, తన ఉద్యోగం కోసం, తన యొక్క ఫ్యూచర్ లైఫ్ కోసం ప్రార్థన చేయండి. ఈ యొక్క చిన్న సాక్ష్యంని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా. ఓకే. ఎవరైనా ఒకరు వాక్యముకు నిమిత్తము చిన్న ప్రార్థన చేస్తారా? వాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన. స్తోత్రం నాయన తండ్రి, దేవాది దేవుడు అయ్యా నాయన, పరలోకమందున నా తండ్రి ప్రభా యేసయ్యా నీకు వందనాలయ్యా. ఇంతవరకు కూడా బిడ్డడు సాక్ష్యం చెప్పినప్పటికీ దేవా నా తండ్రి, నువ్వు చేసిన మేలులు ప్రభా నా దేవ ఎంత విలువైనయో ప్రభా నా తండ్రి. చక్కని సాయము, చక్కని సాక్ష్యము ప్రభా.
నీ కృప తోడించావు దేవా నా తండ్రి. ఇంతవరకు కూడా ప్రభా మరి వాక్యంలోకి వెళ్తుండగా ప్రభా నీ వాక్యం దేవా నా తండ్రి మీరు మాట్లాడుతున్న మాటలు ప్రభా నా తండ్రి మా చెవులకి ఎంతో మధురం కలిగి మా నోటికి ఎంతో తీపి కలిగి ఆ యొక్క వాక్యం విత్తబడిన వాక్యం 30 వంతులుగా 60 వంతులుగా 100 వంతులుగా మా జీవితాల్లో ఫలించే ఫలితంగా మాకు నిలబెట్టండి ప్రభా. ఆ వాక్యం ఆమేన్. 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 సో మొదటగా కీర్తన గ్రంథము 121 అధ్యాయం 8వ వచనం తీయండి. కీర్తనలు 121 8వ వచనం. 121 అధ్యాయము 8వ వచనం. ఎవరైనా చదువుతారా? బైబిల్స్ ఉన్న వాళ్ళు బైబిల్ తీయండి. బైబిల్ లేని వాళ్ళు స్క్రీన్ మీద చూడండి. అందరికీ వినిపిస్తుందండి? ప్లీజ్ బి రెస్పాండ్. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. మనకి ఎప్పుడైతే జీవితంలో కష్టం వస్తుందో, ఎప్పుడైతే ఒంటరి అవుతామో, ఎప్పుడైతే మనం బాధపడతామో, ఎప్పుడైతే కొన్ని దుష్ట శక్తులు లేదంటే కొందరి యొక్క దురాత్మలు పట్టిన స్వభావం కలిగిన జనములు మన మీద ఒక్కసారిగా విరుచుకుపడతారో, ఆ సమయమందు మనిషి ఎలాగైతే తల్లడిల్లిపోతాడో, కొట్టుమిట్టాడతాడో, ఆ సమయముని కూడా గ్రహింపచేసి దేవుడు ఆ యొక్క భయాల నుంచి, ఆ యొక్క బెడద నుంచి, ఆ యొక్క నిస్సహాయ స్థితి నుంచి ఓదార్పునిచ్చి ప్రేమించి మనల్ని ఎంతగానో హత్తుకొని మన అన్ని విషయంలో కూడా ఆయన కనిపెట్టడం మొదలు పెడతాడు. హల్లెలూయా. అలాగే కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం ఓపెన్ చెదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమున నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. దేవుడు ఎప్పుడైతే మన యొక్క జీవితములను ఎప్పుడైతే దేవుని యందు మనం అప్పచెప్పడం మొదలు పెడతామో, సంపూర్ణ విధేయతతో మనం దేవుని ఎప్పుడైతే దగ్గర అవుతామో, సంపూర్ణ క్షేమమును కోరిన దేవుడు మనల్ని ఎప్పుడైతే చేర్చుకుంటాడో, అప్పటి నుంచి దేవుడు మన రాకపోకను చూడడమే కాదు, ఆయన ఉపదేశము మనకు చేస్తాడు. మనం ఏ ఒక మార్గంలో నడవాలో ఆయన మనల్ని నడిపిస్తాడు. ఏ రకంగా నడుచుకోవాలో మనకు బోధిస్తాడు. ఆయనకి మన మీద ఉన్న దృష్టిని అన్నిటిని కూడా, యావత్ ఆలోచన అన్నింటిని కూడా మనకి అర్థమయ్యేలాగున ఆయన మనల్ని కంటబెట్టుకొని ముందు నడిపిస్తూ ఉంటాడు. అలా నడిపించినప్పుడు ఎవడైతే వర్ధిల్లుతాడో, ఎవడైతే ఈ లోకంలో ఎందుకు పనికిరాని వాడని చెప్పి మాట అనిపించుకుంటున్నాడో, ఎవడైతే నాకు ఇది రాదు అది రాదని చెప్పి భయంతో బాధతో కృంగిపోతున్నారో, అలాంటి వారిని దేవుడు ఏ రకంగా మార్చబోతున్నాడో, ఏ రకంగా చేరదీయబోతున్నాడో వాక్యము ద్వారా ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 22వ వచనం. వారిలో ఒంటరైన వాడు 1000 మందగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవా నగు నేను తగిన కాలంలో ఈ కార్యంను త్వరపెట్టుదును. హల్లెలూయా. హల్లెలూయా. అందరు మీ స్వరాలు ఇప్పుతారా? హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము కేవలం వాక్యం మాత్రమే కాదు, అది మీకు ఇస్తున్న వాగ్దానము. దాని జీవితంలో చూడాలనుకున్న వాళ్ళు, దాన్ని అంగీకరించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే తన జీవితంలో
ఆ వాగ్దానమును పొందుకుంటారు. అందుకే ఎప్పుడైనా సరే వాక్యం చదివించిన తర్వాత మా తరపు నుంచి మీకు ఏదైనా ఒక వచనం వస్తే, ఆశీర్వాద వచనముగా వస్తే దాన్ని స్వీకరించడానికి మీ పెదవుల్ని పలకాలని మేము ఆశపడుతున్నాం. అంటే ఇది ఆన్లైన్ మీటింగ్ కాబట్టి చెప్తున్నానండి. ఎందుకంటే ఆఫ్లైన్ అయితే మొఖాలు చూస్తే తెలుస్తుంది. చేతులు ఎత్తడమో, నోర్లు మెదపడమో సంథింగ్ ఏదో ఒకటి చేస్తారు. మీ ముఖాలు చూస్తే తెలుస్తుంది. ఇక్కడ మన మీటింగ్లో ముఖాలు కూడా కనిపించవు కాబట్టి ఉన్నారా లేదా, ఆ వాగ్దానము దేవుడు ఇస్తున్నప్పుడు దాన్ని మీరు కూడా పొందుకోవాలి, మీరు కూడా బ్లెస్ అవ్వాలి, మీరు కూడా స్వస్థత పొందుకోవాలి, మీరు కూడా అన్ని విషయాల్లో కూడా అన్ని రంగాల్లో కూడా రానియాలి అని ఒక చిన్న తాపత్రయం, ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక ఆత్మీయ సహోదరుడిగా, ఒక ఆత్మీయ ప్రియుడిగా. ఎందుకంటే దేవాది దేవుడే తన యొక్క వచనము ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయములను సిద్ధపరచుకొని మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మోకరించి వాటిని అంగీకరిస్తామో వాడి జీవితంలో జరిగే అద్భుతములు మరి ఎన్నడూ కూడా ఎవరి జీవితంలో కూడా చూడలేరు దేవుడు. ఎందుకంటే అలాంటి విషయంలో దేవుడు మనల్ని తయారు చేస్తాడు. ఆ తయారు చేసే ఉద్దేశంలో మనం ఎంతో ఓపికతో ఉండాలండి. హల్లెలూయా. నెక్స్ట్ చదవండి. యాకోబుకి రాసిన పత్రిక ఈ యొక్క వాచనాన్ని కంప్లీట్ చేసి చెప్తాను. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నికలైన వాడు బలమైన జనమగును. యెహోవానకు నేను తగిన కాలమందు ఈ కార్యమును త్వరపెట్టేదను. దాని కంటిన్యూషన్ యాకోబు 5:7 చదవండి. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ఏం కలిగి ఉండాలండి? ఓపిక. ఓపిక కలిగి ఓపిక కలిగి ఉండుడి, చూడుడి. ఏమంటున్నాడండి? ఓపిక కలిగి ఉండుడి, చూడుడి. వ్యవసాయకుడు తొలకరి వర్షపు కడవరి వర్షపు సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టదును కదా. నేను దాన్ని ఎందుకు స్లోగా చదివానంటే నాకు రాక కాదు, దాంట్లో ఉన్న డెప్త్ మీకు తెలియాలని. వాక్యముని కొన్నిసార్లు చదివినప్పుడు మనం ఆలోచించి చదివితేనండి దాంట్లో ఉన్న డెప్త్, దాంట్లో ఉన్న అర్థము, దాని యొక్క అనుభూతి మీకు తెలుస్తుంది. వాక్యముని ఎవడైతే డెప్త్గా చూడడం మొదలు పెడతాడో వాడు ఎప్పుడు కూడా ఏ డెప్త్లో కూడా పడిపోకుండా, ఏ డెప్త్లో పడిపోయినా సరే, అది ఎంత డెప్త్లో పడిపోయినా సరే తిరిగి మళ్ళీ పైకి లెగిసేలాగా వచ్చేస్తాడు. ఖచ్చితంగా వచ్చేస్తాడు. ఎందుకంటే వాడు ఈ లోకంలో ఎన్నో దెత్తలను చూసుండొచ్చు, కానీ దేవుడు అనే ఒక ఒక మహా వ్యక్తిని, ఒక మహావృక్షపు యొక్క విత్తనాన్ని వాడి హృదయంలో చాలా డెప్త్గా నాటేశాడు అనమాట. వాడి హృదయంలో నాటిన డెప్త్లో ఉన్న ఆ వచనము కన్నా ఈ లోక పాపము వాని ఇంకెంతగా డెప్త్గా లాక్కొని పోలేదండి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవునికి వాక్యం సెలవిస్తుంది, సహోదరులారా, ప్రభు రాకడకు వరకు ఓపిక కలిగి ఉండుడి, చూడుడి. వ్యవసాయకుడు తొలకరి వర్షపును కడవరి వర్షపును సమకూడి వరకు విలువైన భూఫలమును నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొనుకు కనిపెట్టదును కదా. ఎలాగైతే ఒక వ్యవసాయకుడు తన పండించిన పంటని తను చూస్తున్న ప్రతిదాన్ని కూడా ఏ రకంగా అయితే, మీకు ఒక విషయం తెలుసో తెలీదో, వ్యవసాయకుడు అంట తన తన భూమి దున్నుతాడు కదా, ఆ దున్నినప్పుడే వ్యవసాయకుడు ఆడి పంట ఎలా పండబోతుందో చూసి చెప్తాడంట. హల్లెలూయా. ఉంటావా? కూర్చో. వ్యవసాయకుడు తన దున్నిన భూమి సారమును చెక్ చేస్తాడు. దున్నేటప్పుడు అందులో పురుగులు ఉన్నాయా, ఏమున్నాయని చూస్తాడు. ప్రతి విషయంలో కూడా వాడి దున్నిన ఆ యొక్క భూమి కరెక్ట్గా ఎంత లోతు కావాలో అంత లోతు దున్నితేనే ఆ వాక్యం అన్నది, ఆ విత్తనం అనేది ఎంత లోతుకి వెళ్ళాలో చూసుకొని దాన్ని నాటుతాడు. ఆ నాటిన దాని యొక్క విత్తనముని, దాని యొక్క పైరు ఎంతవరకు తన్నుతుందో తెలుసు, దాని మొలకలు ఎంతవరకు ఉంటాయో తెలుసు, దాని యొక్క వేర్లు ఎంతవరకు పాతుతాయో తెలుసు. ఈ విషయాలన్నీ తెలిసినప్పుడే వాడు దున్నడం మొదలుపెట్టినప్పుడే దాని యొక్క పైరు సారముని, పైరు యొక్క పంటని చూడగలుగుతాడు. అలాగే మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే
దేవుని విషయంలో మనం ఏకీభవిస్తున్నాము, దేవుని వాక్యమును మనం అంగీకరిస్తున్నాము, దేవుడు మనల్ని అంగీకరించాడు అనే విషయం చూసినప్పుడు, తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవాది దేవుడే అన్ని విషయంలో కూడా చూసి మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైనా సరే ఒక మాట గుర్తుపెట్టుకోండి, మన పరిస్థితి చిన్నగిల్లిపోయినా, మన జీవితం అడిగంటిపోయినా, మన యొక్క రావాల్సిన రాబడి వేరే వాళ్ళకి వెళ్ళిపోయినా, మన అవకాశాలు వేరే వాళ్ళు దోచేసినా సరే, వీటన్నిటినీ మనకన్నా ముందు నుంచి మన తండ్రి అయిన యేసుక్రీస్తు చూస్తున్నాడన్న విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు దృష్టి మన మీద నిలిచి ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు తిరిగి ఎదురుదాడి చేయాలా లేదా ఆలోచించాలా అనే విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. ఎదురుదాడి వెళ్ళాల్సిన సమయం కూడా వస్తుంది, కానీ దాంట్లో మనకు విజయాన్ని ఇచ్చేలాగా దేవుడు ఆ యొక్క దాడిని చాలా తెలివితో కొడతాడు అనమాట. హల్లెలూయా. గొడవలు పెట్టడు కానీ ఆర్గ్యుమెంట్స్ తోని, డిస్కషన్స్ తోని దాన్ని క్లోజ్ చేసేలా చేస్తాడు. ఇట్ ఈస్ ఇన్ ఏ వెరీ పొలైట్ బిహేవియర్ వే, చాలా పొలైట్ వేలో దాన్ని తీసుకెళ్తాడు. అందుకే ఏదైనా జరిగితే కంగారు పడిపోవడం, భయపడిపోవడం కాదు, కానీ ఏ విషయంలో మనం ఆచితూచి అడుగు వేయాలో, ఈ విషయం మనకి అర్థం కాకపోతే మనకన్నా దేవుడు ఇచ్చిన పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళి అప్రోచ్ అవ్వాలో, ఏ రకంగా చేసుకోవాలో. నేను ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మన మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకంగా చెప్తున్నా, నాకు చిన్న విన్నపం ఏంటంటే, నీ పర్సనల్ ఎలాంటిదైనా సరే, నీ ఆత్మీయులతో తప్ప, నీ లోకానుసారమైన స్నేహంతో ఉన్న వాళ్ళతో, నీ ఇంటి వారితో అయినా సరే నువ్వు పంచుకోవద్దు. ఇంటివారు కూడా లోకాన్ని చూసి భయపడతారు కాబట్టి, లోక విషయంలో కొన్ని విషయాల్లో భయపడతారు కాబట్టి, ఆచరిస్తారు కాబట్టి, లోకానుసారంగా ఉంటారు కాబట్టి, లోకస్తులతో స్నేహంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి మాత్రం పంచొద్దు. వాళ్ళకి పంచితే తగిన ఫలితం మనకు రాదు. అలా కాదు, నా ఇంటివారు అనుదినము ప్రార్థనలో ఉంటారు, దైవ సంభూతులుగా ఉంటారు, దైవంతో ఎక్కువ, దేవునితో ఎక్కువ సహవాసం చేస్తారు అనుకుంటే ఓకే, గో ఫర్ ఇట్. నీ తల్లిదండ్రులు నిజంగా అంత ప్రార్థనా పరులైతే, అంత వాక్య జ్ఞానం తెలిసిన వాళ్ళైతే, ఆ యొక్క ప్రవచించే విషయంలో తెలిసినట్టయితే, కనిపెట్టగలిగే శక్తి వాళ్ళలో ఉంటే, డెఫినెట్లీ యూ కెన్ గో విత్ యువర్ ఫ్యామిలీ ఫస్ట్. ఇఫ్ నాట్ అలౌడ్, ఇఫ్ నాట్ లైక్ దట్, డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ టు అప్రోచ్ యువర్ స్పిరిచువల్ పేరెంట్స్ ఆర్ స్పిరిచువల్ మెంటర్స్ ఆర్ స్పిరిచువల్ ఫెలోషిప్. ఎందుకు ఈ మాట నొక్కి చెప్తున్నానంటే, ఈరోజు క్రైస్తవులు లోకంలో పడిపోవడానికి చాలా 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 సులువుగా పెట్టే పాపము లోకంలో వచ్చిన స్నేహము. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలుగా పరిచయం వస్తున్న లోక స్నేహములు అపవాది యొక్క తోలుబొమ్మలన్న సంగతి మర్చిపోయి, వాళ్ళకి తోలుబొమ్మల సంగతి ఎలాగో తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ మైకంలో దాంతో ఆడించబడుతున్నారు కాబట్టి. కానీ సమయం, సందర్భం వచ్చినప్పుడు దైవాన్ని, దైవోక్తుల్ని పక్కన పెట్టి లోకానుసరమైన జడ్జిమెంట్ని, లోకానుసరమైన నమ్మి మన పర్సనల్ సీక్రెట్స్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఎప్పుడైతే మనం రివీల్ చేస్తామో, ఆటోమేటికల్లీ వెన్ ఇట్ టైమ్స్ కమ్స్, దే స్టార్టెడ్ బ్లాక్మెయిలింగ్ యూ, దే స్టార్టెడ్ బుల్లింగ్ యూ, దే స్టార్టెడ్ ఆర్గ్యుమెంట్ విత్ యూ, దే స్టార్టెడ్ ఇన్సల్టింగ్ యూ. లోక స్నేహము దేవునికి వైరము. హల్లెలూయా. లోక స్నేహంతో జాగ్రత్త. ఎందుకు దేవుడు ఈరోజు వాక్యం చెప్పేస్తున్నారన్నది మీరు కూడా ఆలోచించండి. అట్ ద సేమ్ టైం, ఎప్పుడైతే మన యొక్క విషయాల్ని, మన యొక్క హృదయంలో ఉన్న ప్రతి తలంపుని కూడా దేవుడు క్షుణ్ణంగా పరిశీలించి, ఈ వాక్యం అనే విత్తనాన్ని ఈ హృదయం అనే మన్నులో లోతుగా నాటుతున్నాడో, ప్రార్థన అనే వర్షం కోసం, సహవాసం అనే వర్షం కోసం ఎదురు చూసినప్పుడు అది కరెక్ట్గా పడింది అనుకోండి, ఆ విత్తనము పైరయ్యి, పంటయ్యి ఆకాశాన్ని అందుకుంటుంది. హల్లెలూయా. అట్టి రీతిగా మీరందరూ కూడా ఫలించును గాక. ఆమెన్. ఆమేన్. అలాగే నెక్స్ట్ వాక్యంలోకి వెళ్దాం. మీరును మీ భార్యలను ప్రేమించుడు, అటువలే క్రీస్తును కూడా సంఘమును ప్రేమించుడు. అది కలంకమైనను, ముడత అయినను,
అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యము మనకు స్పష్టతని తెలియజేసేటప్పుడు మనం కొన్ని విషయాలను గమనించాలి. మనం ఏ స్థితిలో ఉన్నాము, మనం ఏ స్థితిలో ఉండాలి, మనం ఏ స్థితికి ఆ స్థితి నుంచి ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి చేరాలంటే దేవుడు మనల్ని ఏ రకంగా ప్రేరేపిస్తున్నాడు, ఎవరి ద్వారా ప్రేరేపిస్తున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. 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 అందుకే దేవునికి వాక్యం సెలవిస్తుంది, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి పరిచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనును. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. దేవుడు ఏ విషయంలో అయితే మనల్ని హెచ్చరిస్తున్నాడో, ఏ విషయంలో అయితే మనల్ని గౌరవిస్తున్నాడో, ఏ విషయంలో అయితే మనం ప్రేమిస్తున్నాడో ఆ విషయములకి మనం కానీ తల ఉంచకపోతే ఆయన ట్రీట్మెంట్ మారిపోద్దండి. జరభద్రం మరి జాగ్రత్త. దేవుడు ఏదైనా విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చెప్పాడు అంటే అది ఆషామాషిదైతే మాత్రం కాదు. నీ జీవితంలో జరగబోయే ఒక గొప్ప మేలు కోసం నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నావు, ఎప్పటి నుంచో కష్టపడుతున్నావు, ఎప్పటి నుంచో ఆశపడుతున్నావు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడినై ఉన్నానని చెప్పాడు కాబట్టి ఆ ఆశని సఫలము చేయడానికి, ఆ ఆశని నిలబెట్టుకోవడానికి దేవాది దేవుడే మన విషయంలో మన దేహము యందు ప్రవేశించుటకు ఈ దేహముని పవిత్రపరుచుకొని పరిశుద్ధపరుచుకొని ప్రత్యేకపరుచుకొని ఆయన కోసం మనం సమర్పించుకొనగలిగితే దేవుడు చేసే కార్యములు వర్ణాతీతములు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవునికి వాక్యం సెలవిస్తుంది, ఏ విషయంలో మనం ప్రేరేపించబడాలో, ఎటువంటి స్నానము మనం కలిగి ఉండాలో, ఎటువంటి స్థానమును దేవుడు మనకి ఇస్తున్నాడో, అది ఎట్టి రీతిగా ఇస్తున్నాడో దేవునికి వాక్యం సెలవిస్తుంది. అట్లాగే కీర్తనలు 50వ గ్రంథం 15వ వచనం చదివండి ఒకసారి. అధ్యాయం 15వ వచనం. ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. హల్లెలూయా. హల్లెలూయా. ఆపత్కాలంలో నాకు మొరపెట్టము. దేవుడే మన యొక్క విషయంలో ఒక లీడ్ తీసుకుంటున్నాడండి. అంటే ఆపత్కాలం వచ్చేంత వరకు కూడా నీవు దేవుని మొరపెట్టడం ఆపకూడదు. అక్కడ ఆపత్కాలము మాత్రమే అవ్వలేదు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరిచెదవు. దేవుడు మహిమ తేడానికి, ఖచ్చితంగా దేవుడు మహిమని కార్యముని చూడడానికి మన జీవితంలో ఎలాంటి స్టేజ్లో ఉన్నా సరే దేవాది దేవుడే ఈ లోకంలో అవకాశాలన్నింటినీ చూసిన తర్వాత, లోకంలో చేయాల్సిన సాయములు, మనిషి యొక్క తత్వాలు చూసిన తర్వాత, ఈ మనుషులు ఎవరు చలించలేకపోతే మన జీవితంలో వచ్చిన ఆ సిచ్యువేషన్స్కి దేవుడే చలించి ఈ యొక్క భూలోకం మీద ఆయనే అడుగుపెట్టి మనల్ని కాపాడుటకు ఆయనే సర్వం సిద్ధం చేసి ఆయన మహిమపరుచుకుని లాగున మన జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని కూడా, ప్రతి ఇరుకు ఇబ్బందిని కూడా, ప్రతి ఒక్క సమస్యని కూడా ఒక సాక్ష్యంగా దేవుడు మార్చుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక గొప్ప సాక్ష్యం కావాలని అంటారు కొంతమంది, లేదంటే నా జీవితం కూడా ఒక సాక్ష్యం అవ్వాలని అంటారు చాలా మంది. మరి నీ జీవితం సాక్ష్యం అవ్వాలంటే మరి నీ జీవితంలో నువ్వు సమస్యలని పెట్టనిస్తున్నావా? నీ జీవితంలో పరీక్షలు నువ్వు రాస్తున్నావా? నేను మా కాలేజ్ ఫస్ట్ రావాలని అంటే ఆ కాలేజ్ ఫస్ట్కి పెట్టే ఎగ్జామ్ నువ్వు రాయాలి. దేవుడు నేను బాగా ఎదగాలి, బాగా వాడపడాలంటే దేవుడి పనిలో నువ్వు ఉండాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. రాకపోతే ప్రయత్నించాలి, తెలియకపోతే అన్నల్ని అడగాలి, మమ్మల్ని అడగాలి,
ఫెలోషిప్లో ఎవరైనా అడగాలి, తెలిసిన వాళ్ళని అడగాలి. ఏమీ తెలియకుండా రాత్రికి ఏదో మిరకల్ జరిగిపోయి అన్ని జరిగిపోవాలంటే మాత్రం ఇట్స్ నాట్ హ్యాపెన్, ఇట్ నెవర్ హ్యాపెన్. ఇట్ జస్ట్ లైక్ ఏ హోల్డ్ ఆన్ ఇన్ ద డ్రీమ్ వరల్డ్, అంతే. అది ఒక కళల ప్రపంచంలో మాత్రమే ఉండిపోద్ది. అందుకే చాలా మంది స్టేటస్లు పెడుతుంటారు, సంథింగ్ ఏదో ఒక సినిమా డైలాగ్స్ ని ఉద్దేశించుకొని పెడతారు. నేను రెబల్ అని, నేను ఏదో సంథింగ్ ఇది చేస్తానని అది చేస్తానని చెప్పి పెట్టుకుంటూ ఉంటారు. వీడికి తిరిగి లేదు, ఆడికి ఇది లేదు, వీడికి ఏమి తక్కువ కాదు, వీడు ఇలా బతికేస్తాడు అలా బతికేస్తాడు, ఒకసారి వీడు అడిగారు అది అయిపోతుంది అని చెప్పి పెడుతుంటారు. నేను వాళ్ళందరికీ ఒకటే స్టేటస్ లో ఒకే ఒక రిప్లై పెడుతూ ఉంటాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లైఫ్ ఈజ్ నాట్ ఏ మూవీ, జస్ట్ యాక్సెప్ట్ ద రియాలిటీ, దెన్ యువర్ లైఫ్ ఈజ్ బికమ్ ఏ మూవీ. హల్లెలూయా. Hallelujah. నేను చెప్పింది ఏంటంటే, జీవితం అనేది సినిమా లాంటిది కాదు. కానీ నీ జీవితంలో నీ యొక్క సమస్యలను కానీ నువ్వు పోరాడగలిగితే నీ జీవితమే ఒక సినిమా అవుతుంది. నీ నీ సమస్యలో నువ్వు పోరాడగలిగితే, నీ సమస్యలో నువ్వు నేర్చుకోగలిగితే, నీ సమస్యలో నువ్వు నేర్చుకున్న దాన్ని నువ్వు అభ్యసించగలిగితే, నీ సమస్యల్లో నువ్వు చివరాఖరి వరకు పోరాడగలిగి గెలవగలిగితే నువ్వే ఒక రియల్ హీరో అవుతావు. నువ్వే ఒక రోల్ మోడల్ అవుతావు. నువ్వే ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవుతావు. నువ్వే ఒక మోటివేషనల్ స్పీకర్ Amen. అవుతావు. Amen. అలా అవ్వాలి అంటే మొదట మనం వంగాలి, నేర్చుకోవాలి. అంతేగాని పిచ్చి డైలాగులని ఇన్స్పైర్ అయ్యి పిచ్చి వాళ్ళు చెప్పినవి అని కూడా నమ్మే ఉంటే మాత్రం మనం అంత పిచ్చోళ్ళు అంతా ఇంకెవరు ఉండరు అనమాట. నేను ఒక చిన్న సింపుల్ లాజిక్ చెప్తానండి. మన సినిమాలు చూసి చాలా మోటివేట్ అవుతుంటారు కదా. అంటే మీలో ఉండొచ్చు, మీ ఉరిచిట ఉన్న వాళ్ళలో ఉండొచ్చు, చాలా మంది ఉంటారు నేచురల్లీ. వాళ్ళు మీరు ఎప్పుడైనా సరే గమనించండి, ఆ సినిమాలో వచ్చే డైలాగు, ఆడు చెప్పే ఆ యొక్క సన్నివేశము, ఆ దృశ్యము అంతా కూడా, చిన్న లాజిక్ ఆలోచించండి, అంతా కూడా నిజమా? అదంతా నిజమా? సినిమాలో చూపించినంత నిజమా? కాదు, నిజం కాదు. నిజం కాదు. ఒకవేళ నిజమైన కథలు తీసుకున్నప్పటికీ కూడా నిజమైన కథల్ని ఆధారం చేసుకొని వాటిలో కొన్ని కల్పితాలను పెట్టి దాన్ని కొంచెం మిక్సింగ్ చేసి, మసాలా యాడ్ చేసి, మోటివేషన్ యాడ్ చేసి, పిచ్చివన్నీ యాడ్ చేసి అప్పుడు దాన్ని తీసుకెళ్తారనమాట తెర మీదకి. అక్కడ ఉన్న యాక్టర్ ఎలివేట్ అయ్యేలా చేస్తారు. బట్ ద రియల్ హీరో ఇస్ నాట్ హిమ్, బట్ ద రియల్ స్టోరీ ఇస్ నాట్ లైక్ దట్. నిజమైన కథ అది కాదు, నిజమైన హీరో ఆడే కాదు. ఇంతకన్నా ఒక సింపుల్ మాట చెప్తాను చూడండి. మన సినిమా చూసే ముందు, సీరియల్స్ చూసే ముందు ఆ స్టార్టింగ్ తెర మీద ఒక పదజాలం వేస్తారు. ఏంటది? ఈ సినిమాలో సీరియల్లో సన్నివేశాలు, పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే, నిజం అనుకోకొని ఇలా చేసేయకండి అని ఆడే చెప్తాడు మనకి. మనం చదువుకున్నాం కదా, మనకి బుద్ధి ఉంది కదా, మనకి జ్ఞానం ఉంది కదా. మరి చదువు, బుద్ధి, జ్ఞానం ఉన్న వాళ్ళు మనం ఏం చేయాలి? అలాంటివి చదివి, అలాంటివి చూసి అలవాటు ఉంటే మానుకోండి అని నేను చెప్తాను. ఒకవేళ మానలేము అనుకుంటే చూడండి, కానీ వాటిని జీవితంలో సీరియస్గా తీసుకొని ముందుకెళ్ళిపోకండి అని చెప్తాను. ఎందుకంటే కల్పితములు అంటే అబద్ధములు అని. అబద్ధానికి జనకుడెవడు? సాతానుడు, అపవాది. అంటే అపవాది ఇచ్చిన ప్రాంప్టింగ్ స్క్రిప్ట్కి మనుషులందరూ కూడా ఆ వల్లో పడి ఆ హాయిలో, ఆ మాయలో, ఆ తప్పులో, ఆ భేదములో ఏమీ లేకుండా తిరుగుతున్నారు. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక వెలిగేయాలి అని చెప్పి వచ్చి చీకటి గుంటల్లో పడుతున్నారు. అందుకే చెప్తున్నాను, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లైఫ్ ఈజ్ నాట్ ఏ మూవీ, టేక్ ఇట్ ఈస్ ఇన్ ఏ సీరియస్ వే, యాక్సెప్ట్ ద రియాలిటీ ఆఫ్ యువర్ లైఫ్, జస్ట్ పుట్ యువర్ ఎఫర్ట్స్ అండ్ హార్డ్ వర్క్ అంటిల్ యూ సక్సెస్. గెలిచేంత వరకు కూడా మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి, గెలిచేంత వరకు కూడా మీ యొక్క డెడికేషన్ మీరు పెట్టండి. గెలవడానికి మాత్రమే పనిచేయండి. మీరు గెలవడానికి మాత్రమే ఎప్పుడైతే పనిచేస్తారో జీవితంలో మరి ఎప్పుడు ఎక్కడ అది ఏ విషయంలో కూడా ఓడిపోరని చెప్తున్నాను. హల్లెలూయా. చివరిగా ఒక వాక్యం చూసుకొని
మన ప్రార్థనలోకి వెళ్దాం. ఆది కాండము 17వ అధ్యాయం 7వ వచనం. 17వ అధ్యాయం 7వ వచనం. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడనై ఉండినట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి వాక్యము ఈ రోజు రాత్రికాల సమయంలో మనకి చివరి వాక్యముగా దర్శింపచేసి ఒక జీవన సత్యాన్ని, ఒక అమూల్యమైన వాగ్దానాన్ని మనకి అందించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నేను నీకును నీ తరువాత నీ సంతానముకును దేవుడై ఉండినట్లు. అక్కడ ఏమన్నాడండి? దేవుడై ఉండినట్లు. అంటే మనం చేస్తే సరిపోదు భక్తి, మన పిల్లల పిల్లలు కూడా అదే భక్తి చెయ్యాలి, అదే రీతిగా చెయ్యాలి. అవసరమైతే అంతకన్నా ఘనంగా చేయాలి తప్పిస్తే కానీ ఘనహీనంగా చేయకూడదు అని అర్థం. ఆ చిన్న పదంలో అంత అర్థం ఉంటుంది. అందుకే బైబిల్ చదివినప్పుడు సాక్షి న్యూస్ పేపర్, ఈనాడు న్యూస్ పేపర్ చదివినట్టు కాదు, కానీ కొంచెం క్లుప్తంగా మనసు పెట్టి కరెక్ట్గా వేలు పెట్టి వాక్యం మీద చదివితే దాని యొక్క డెప్త్ మనకు అర్థం అవుతుంది. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడినై ఉండినట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను. అక్కడ ఓ స్టోరీని పెట్టలేదు, అక్కడ కాకమ్మ కథలను చెప్పలేదు, ఆస్తిపాస్తుల పేపర్లు పెట్టలేదు, బంగారాన్ని పెట్టలేదు, డబ్బుని పెట్టలేదు. మన మధ్యన ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆయన నిబంధనలు పెట్టుకున్నాడు. ఆ నిబంధన ఎలాంటిది? నిత్య నిబంధనగా పెట్టాడంట. నిత్య నిబంధనగా స్థిరపరిచదును. పెట్టి వెళ్ళిపోలేదు, స్థిరపరిచారు. స్థిరపరచడం అంటే అక్కడ నిలదొక్కుకోవడం, పాతి పెట్టడం అన్నమాట. ఎక్కడైతే ఒక విషయంలో దేవుడు మనల్ని నించోబెట్టి ఒప్పందం చేసుకొని నిబంధన చేసి మనల్ని, మనకు తరముల్ని ఆశీర్వదిస్తానని చెప్పాడో ఆ స్థలముకి, ఆ స్థితికి, ఆ గతికి మనం రావాలి. మన పిల్లల్ని, మన కుటుంబాన్ని వెంటబెట్టుకొని మనం రావాలి. మా అమ్మాయికి అండి ఈరోజు ఏదో కల్చరల్ ఫెస్ట్ ఉందటండి కాలేజీలోని, అందుకని ఈరోజు చర్చికి రాలేదండి. మా అబ్బాయికి అండి ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ ఉందండి, పార్టీకి వెళ్ళకపోతే మరి చాలా అవమానంగా ఫీల్ అవుతారు కదండి, అందుకని ఈరోజు ప్రార్థన మానేశాడండి. మా అమ్మకేమో ఏదో కిట్టి పార్టీ ఉందండి, మరి ఆడవాళ్ళందరూ కలిపి ఇదే డేట్ పెట్టుకున్నారండి. ఈ కిట్టి పార్టీ మరి వెళ్ళకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు రాదంటండి. మా వాళ్ళు ఏదో ముహూర్తం పెట్టుకున్నారండి, ఆ ముహూర్తంలో రాకపోతే అరెస్ట్ మాట. అందుకని చెప్పి అక్కడికి వెళ్ళి తగలడుతామండి. దేవుని యొక్క వాక్యముకి, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఇలాంటి సాకులు చెప్పకండి. నేను ఒకటే మాట చెప్తాను, అందరికీ సండే చర్చ్ ఉంటుంది కదా, 2-3 గంటలు ఉంటుంది కదా. ఇందులో ఎన్ని గంటలు కూర్చుంటే అంత ఆశీర్వాదం ఉంటుంది. ఒకవేళ తెలిసి కూడా ఆలస్యంగా వచ్చే వాళ్ళు ఉంటారు. నేను కూడా ఆలస్యంగానే వెళ్తాను, నిర్భయంగా ఒప్పుకుంటాను. నేను కూడా ఆలస్యంగానే వెళ్తాను. కానీ నేను చేసిన ప్రార్థనకి, నేను గడిపిన సంఘం యొక్క సమయానికి నాకు అంత వస్తే చాలు అనుకుంటాను. ఎందుకు అంటే అంతకన్నా ఎక్కువ నేను సంఘంలో కన్నా బయట సమాజంలోని, బయట సామాన్యులతోని దేవుని యొక్క సేవలో గడుపుతూ ఉంటాను. ఆ విషయం కొంతమందికే తెలుసు. ఏ రోజు కూడా దేవుడి సన్నిధికి గది కట్టలేదు నేను. దేవుని యొక్క దర్శనానికి చోటు పెట్టుకోలేదు. దేవుడి యొక్క ప్రార్థనకి ఒక కొలమానం పెట్టుకోలేదు. ఆయన విస్తారమైన ప్రేమ విస్తారముగా నా మీద కుమ్మరించినప్పుడు దాన్ని విస్తారముగా పొందుకొని ఆ విస్తరణలోంచి పొంగి పొర్లి ఆ ప్రేమ అంతటిని తీసుకొని ఈరోజు నా అనుకున్న మీ అందరి మీద కూడా ప్రేమను కుమ్మరిస్తున్నాను.
హల్లెలూయా. మీకు అనిపించవచ్చు, విక్టర్ అన్న రాత్రి 1 గంటైనా ప్రార్థన చేస్తానంటాడు, 2 గంటలకైనా ఫోన్ మాట్లాడతానంటాడు, 3 గంటలకు వాక్యం పంపిస్తాడు, 4 గంటలకు గుడ్ మార్నింగ్ పెడతాడు, ప్రైజ్ లార్డ్ పెడతాడు, 5 గంటలకు కాల్ చేస్తాడు, మళ్ళీ 6 మళ్ళీ వాక్యం వచ్చేలాగా చూసుకుంటాడు. ఈ అన్నకి ఆన్లైన్లోనే పని అనుకుంటారు. నాకు ఆన్లైన్లో పని కాదు, ఆన్లైన్లో ఉన్న దేవుడు నాకు ఇచ్చిన వాళ్ళతో పని. నేను సోషల్ మీడియా యాప్స్ని, మీరు నమ్ముతారు లేదో, సోషల్ మీడియా యాప్స్ని 90% నేను మినిస్ట్రీకి వాడతాను. హల్లెలూయా. నా పాకెట్ మనీ నాకు ఏదైతే పర్సనల్గా నేను ఎంచుకుంటానో, నా రెస్పాన్సిబిలిటీస్, నాకు కుటుంబ దీన్ని ఏదైతే తీసేస్తానో, ఆ అమౌంట్ని కూడా నేను మోస్ట్లీ ఐ క్యాలిక్యులేటెడ్ ఇట్ డెఫినెట్లీ 80% అబోవ్ నా పర్సనల్ అమౌంట్ నేను మినిస్ట్రీగా ఖర్చు పెట్టుకుంటాను. మినిస్ట్రీలో ఇవ్వాల్సిన వాళ్ళకి, మినిస్ట్రీలో బలహీనంగా ఉన్న వాళ్ళకి. అండ్ మరి ముఖ్యంగా చెప్పాలంటే, నేను ప్రార్థించినప్పుడు, నాకు ప్రార్థన రిక్వెస్ట్ వచ్చినప్పుడు, లేదంటే వేరే వాళ్ళ నుంచి నాకు ప్రార్థన రిక్వెస్ట్ వచ్చినప్పుడు, లేదా నేను ప్రార్థించినప్పుడు, దేవుడు నాకు ఎవరైతే ప్రేరేపించారో వాళ్ళకి మాత్రమే నేను సాయం చేస్తాను. ఎందుకంటే సాయం చేసామని తెలిస్తే, ఏదో అంటారు కదా సామెత, గుళ్ళో లింగాన్ని కూడా మింగేస్తారు, చేస్తున్నారని తెలిస్తే అని చెప్పాను. అలా అవసరం లేదు. నాకు దేవుడు ఎంతైతే ఇచ్చాడో అంతటిని సంపూర్ణంగా నేను వినియోగించుకుంటాను. అది కేవలం డబ్బు మాత్రమే కాదు, ఆయన సమయాన్ని కూడా నేను అలాగే చూసుకుంటాను. ఇంకో మాట చెప్తాను వినండి, ఈరోజు అద్భుతమైన మాట అనుకోవచ్చు మేబీ. నేను నా డబ్బు కన్నా ఎక్కువ నేను నా సమయాన్ని ఎక్కువ ప్రేమిస్తాను. అందుకే నా సమయం చాలా చాలా ప్రాముఖ్యంగా ఎంచుకుంటాను. నా సమయం ఎక్కడైతే దేవుడు నాకు వేచించమని చెప్పాడో నేను అక్కడికే ఎక్కువ వెళ్తాను. ఈ విషయంలో నా ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం హర్ట్ అవుతారు నాకు తెలుసు, కానీ అది దేవుని యొక్క సేవ, దేవుని యొక్క పరిచర్య. కానీ నేను ఉండాల్సిన సమయం వచ్చినప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా దేవుడి సేవ అని చెప్పి వెళ్ళిపోను. అంత మూర్ఖునైతే కాదు, అంత అందభక్తుని అంతకన్నా కాదు. ఒక అల్లుడిగా, ఒక కొడుకుగా, ఒక బావగా, ఒక బామ్మర్దిగా ఖచ్చితంగా నువ్వు ఉండాలి. ఇది నీ ఇంట్లో పెళ్లి, లేదా ఇది నీ ఇంట్లో పని, ఇక్కడ ఎవరు లేరు, ఇది నీ పొజిషను అన్నప్పుడు డెఫినెట్లీ అవసరమైతే మినిస్ట్రీ వర్క్స్ని మన వాళ్ళకి ఎవరికైనా అబ్జెప్పో, లేదా మినిస్ట్రీ వర్క్స్ని పోస్ట్ పోన్ చేసి ప్లానింగ్ చేసుకునో, ప్రార్థించో, ఏదో ఒకటి చేసో, అయితే శామ్యూల్ పాస్టర్ గారిని వాక్యం చెప్పమనో, జాస్మిన్ చెల్లిని వాక్యం చెప్పమనో, ఎవరినో ఒకరిని పెట్టి అవతల నా ఫ్యామిలీని, లేదంటే ఇంకొక ఫెలోషిప్ ఏదైతే ఎక్స్టెండెడ్ ఫెలోషిప్ ఉందో బయట, ఆ ఫెలోషిప్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తాను. అక్కడ మీటింగ్ నడిపిస్తాను. అంత సుదీర్ఘంగా పెట్టుకుంటున్నాను కాబట్టే నాలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు కృపతో కనికరింప చేసి ఈ లోపములు, ఈ యొక్క పాపములు, ఈ యొక్క శాపములు ఏవైతే బయటకు అనుకుంటున్నారో వీటి క్షణిక మాత్రమే, ఆ క్షణాలన్నింటిని కూడా దేవుడు కుదిరింపు చేసుకొని ఆయన కోసం వేచించిన సమయాన్ని మాత్రమే ఆయన చూస్తున్నాడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మన అనుకునేవాడంట మన లోపాల గురించి మన దగ్గర మాత్రమే మాట్లాడతాడంట. కానీ మన శత్రువులు, పరాయి మన వాళ్ళు కాదనుకున్న వాళ్ళు మాత్రమే మన లోపాల గురించి మనతో తప్ప ఈ లోకం అందరితో మాట్లాడతారంట. నేను నా యేసయ్య ప్రియమైన ప్రీతి కుమారుని కాబట్టే నా లోపముల గురించి యేసయ్య నాతో మాట్లాడతాడు, నా లోపముల గురించి నేను యేసయ్యతో మాట్లాడతాను. అట్ ద సేమ్ టైం ఆయనకి ఇవ్వాల్సిన సమయమని, ఆయనకి ఇవ్వాల్సిన ధనమని, ఆయనకి ఇవ్వాల్సిన బలమని, ఆయన నాకు ఇవ్వాల్సిన దాని అంతని కూడా నాకు ఎంతైతే ఇస్తున్నాడో అంతకంత రిటర్న్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. అది లోకంలో ఉన్నవాడికి ఎలా కనిపించినా నాకు అనవసరం. అది లోకంలో ఉన్నవాడికి యాటిట్యూడ్ అనిపించినా పర్వాలేదు, చిన్నవాళ్ళ అనిపించినా పర్వాలేదు, పనికిమాలోళ్ళ అనిపించినా పర్వాలేదు, చేతకాని వాడిగా అనిపించినా పర్వాలేదు, ఏమనుకున్నా పర్వాలేదు. ఈ లోకము నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నా దేవుడు మాత్రం నా గురించి ఒక్క మాట కూడా చెడబడుకోకూడదు. ఆ స్థితికి నేను రాకూడదు. ఆ స్థితికి వచ్చాను అని తెలిసిందా, ఆ రోజు ఇంకా మా ఇంట్లో నా బెడ్రూమ్లో గోదావరి పుష్కరాలు. ఇంకా మా ఆవిడకి బాగా తెలుసు, కొన్నిసార్లు వస్తుంది నాకు అది. ఆ రోజు నిజంగా చెప్తున్నాను, ఆ రోజు నా పాపం ఒప్పుకుంటున్నప్పుడు నేను లిటరల్లీ ఇప్పటికి వైజాగ్ వచ్చిన తర్వాత ఒక 2 to 3 times నేను ఆ షవర్ నేను ఎంజాయ్ చేశాను.
నా పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపపడి సేవలో వెనకబడిపోతున్నప్పుడు కానీ, ఆత్మీయ జీవితంలో వెనకబడిపోతున్నప్పుడు కానీ, జీవితంలో ఎప్పుడైనా వెనకబడిపోయినట్టయితే ఆ రోజు చేసిన ప్రార్థన ఎలా ఉంటదంటే మొత్తం దీనంతని కూడా కొట్టుకెళ్ళిపోద్ది అనమాట. ఎంత బలం ఇస్తుందో, ఎంత గుణాన్ని ఇస్తుందో, ఎంత బలహీనతతో వచ్చానో ఆ బలహీనతను మొత్తాన్ని ఒక్క ఫ్లషింగ్ తో కొట్టి ఒక ఫుల్ గా హైపర్ ఇంజెక్షన్ వేస్తే ఒక బూస్టప్ అయిపోయిన బాడీ ఎలాగైతే ఉంటుందో అంత ఇంజెక్షన్ తో, అంత ప్రార్థనతో, అంత బ్లెస్సింగ్ షవర్ తో దేవుడు అలా నింపుతుంటాడు. కన్నీరు 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 అలాగా కన్నీరు అంతా పోతుంది, బాధ అంతా పోతుంది. ఆ బ్లెస్సింగ్ వస్తూ ఉంటది. అది ఒక బ్లెస్సింగ్ షవర్ లా ఉంటది. దాన్ని అలా ఎంజాయ్ చేస్తూ ఆ ప్రార్థనలో నా మోకాల మీద ఉండంగానే ఆ మోకాలు ఇంకా పైకి లేపక ముందే ఈ కన్నీటిని అంతటిని కూడా దేవుడు ఆనంద బాష్పముగా తయారు చేసి ఆ బాధను అంతటిని కూడా ఒక 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 మంచి ధ్వనిగా తయారు చేసి ఒక మంచి పాట ఆయన కోసం పాడుకునేలాగా నా నోటిని ఆయన పలికించుకుంటాడు. హల్లెలూయా. ఇదంతా ఇక్కడ స్టార్ట్ అయిందంటే ఇట్ ఇట్ నెవర్ ఎండ్. ఇట్ జస్ట్ పాసింగ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. అది నా దగ్గర మొదలైంది, ఈ రోజు నా దగ్గర మొదలయ్యి మాథ్యూ దగ్గరికి వెళ్ళాలి, మోహన్ దగ్గరికి వెళ్ళాలి, విజయ చెల్లి దగ్గరికి వెళ్ళాలి, సులోచన చెల్లి దగ్గరికి వెళ్ళాలి. మీరందరూ కూడా ఇంకా ఆశీర్వదించబడాలి. మీరందరూ కూడా దేవుని పనిలో పూనుకోవాలి. దేవుని కోసం ఏదైనా చెయ్యాలి. మీ మీ స్థలాల్లో క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా మీరు పేరు సంపాదించుకోవాలి. దేవుని యందు పేరు సంపాదించుకోవాలి. దేవుని మాటల్ని, దేవుడి బాటల్ని ఎప్పుడు మర్చిపోకుండా చిరస్మరణీయంగా ఆ యొక్క మార్గంలో నడిచి దేవుని ఎంతగానో మహింపరిచి కనపరుస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ కొద్ది మాటలని మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పేరట దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. రండి చివరి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, జీవాధిపతి నీకు వందనాలు తండ్రి, స్తోత్రములు నాయన. మరి గతించిన కాలంలో నీ యొక్క గొప్ప కార్యముల్ని, నీ గొప్ప వాక్యముల్ని మాతో చదివించి మాకు వాగ్దానములుగా ఇచ్చి మమ్మల్ని నడిపించి దీవించారు ప్రభువా. మా బాధలను చూశారు, మా బిడ్డ బాధలను చూశారు, అవమానములను చూపించారు. ఆ యొక్క అన్ని విషయంలో కూడా మీ హస్తముని మాకు అడ్డుగా పెట్టి మా మీద ఎవరు కూడా మమ్మల్ని తృణీకరింప చేయకుండా, త్రుంచి వేయకుండా ఉండకుండా మీ చేతిని అడ్డుపెట్టి మీ వాక్యంతో మాట్లాడడం మొదలుపెట్టారు నాయన. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు నేనే నిన్ను కాపాడుతానని చెప్పారు ప్రభు. ఆ వందనాలు యేసయ్య. నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు నడవాల్సిన మార్గంలో నేను నడుస్తాను, నీకు నేనే బోధిస్తాను, నువ్వు నా యందు దృష్టి ఉంచు, నువ్వు ఈ లోకాన్ని మర్చిపో, ఈ ఆలోచనలు మర్చిపో, నేనే నీ ఆలోచన నడిపిస్తానని చెప్పినందుకే నీకు వందనం తండ్రి. ఈ రోజు ఆ అవమానాల గుండా, ఆ పరిస్థితుల గుండా ఒంటరి వాడినై ఉండొచ్చు, కానీ ఈ ఒంటరి వాడే రేపు 1000 మంది అవునట్టుగా ఎన్నిక లేని వాడినే బలమైన ఒక జనముగా నీవు చేస్తానని ఇచ్చిన వాగ్దానంకి నీకు స్తోత్రములు తండ్రి. ఇదంతా జరుగులాగున ఆ రాకడ వరకు వచ్చేంత వరకు, ఆ గెలుపు వరకు పొందుకునేంత వరకు ఓపికతో మమ్మల్ని చూడమని, నీ వైపు చూడమని, నీ వైపు చూస్తూ మమ్మల్ని నడవమని ఒక వ్యవసాయకుడుగా ఉన్న ఒక ఒక తృష్ణతో మమ్మల్ని కూడా అట్టి రీతిగా అనుభవించులాగన, అట్టి రీతిగా ఎదురు చూచులాగన గొప్ప కృపనిచ్చి భూఫలము నిమిత్తం మమ్మల్ని ఓపికతో నించోబెట్టుకున్నందుకు మీకు వందనములు తండ్రి. ఏ విషయంలో మమ్మల్ని నించోబెట్టుకోవాలో, ఏనితో మేము స్నానం చేయాలో, ఆ స్నానం చేయడం ద్వారా ఏమవుతుందో అనే యొక్క గొప్ప మాటల్ని నీ వాక్యముతో ఉదక స్నానం చేసేలాగున పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికి మమ్మల్ని ఎన్నుకున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి. అదే విధంగా ఆపత్కాలంలో నా గురించి మీకు మొరపెట్టినప్పుడు మీరే స్వయంగా మా దగ్గరికి వచ్చి మమ్మల్ని విడిపిస్తారని, మీ మహిమతో నింపుతారని ఇచ్చిన వాగ్దానం బట్టి స్తోత్రములు తండ్రి. ఈ యొక్క ఆశీర్వాదము నాతో కాకుండా, నాతో మాత్రమే కాకుండా నా సంతతికి, నా తరము వారికి మీరే దేవుడై ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మా మధ్యన మీరు నిలిచి ఒక నిబంధన చేసి దాన్ని నిత్య నిబంధనగా స్థిరపరుస్తారని మాకు ఇచ్చిన గొప్ప వాగ్దానానికి మీకు స్తోత్రములు తెలుపుతున్నాను ప్రభువా. ఈ యొక్క ప్రతి ఒక్క వాగ్దానముని, ప్రతి ఒక్క వాక్యముని మా యొక్క జీవితంలో సంపూర్ణ మేలులతో ధ్యానించి, అభ్యసించి, మా జీవితంలో పాటించి మీ నామమునకు మహిమ తెచ్చేలాగున మా జీవితాన్ని ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి, స్థిరపరచమని కోరుతున్నాను ప్రభువా. మా సమయముని,
మా ఏకాంత సమయమని ఈ యొక్క చెరలో వేయకుండా కేవలం నీ కృపతో మేము లాగిన ముందు నడిపించండి, సహాయం దయచేయండి. ప్రతి విషయంలో కూడా మీరే మాకు తోడుగా ఉండి గైడ్ చేసి లీడ్ చేసి బ్లెస్ చేయమని, మరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. పనిలో ఉన్న వాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళని కూడా దీవించండి, ఆశీర్వదించండి. పనిలో ఉండి రాలేకపోయిన వాళ్ళు కూడా దీవించి ఆశీర్వదించమని, మా యొక్క సంఘంలో మీరు మాకు ఇచ్చిన ప్రతి ఒక్క సంఘ సభ్యులను కూడా మీరు దీవించి ఆశీర్వదించి, ముట్టి స్వస్థపరిచి, బలపరిచి, స్థిరపరిచి, వారి స్థలాల్లో మీ యొక్క టార్చ్ బ్యారర్స్ లాగా వాళ్ళని వెలిగించి, ఆ వెలుగులో ఆ చీకటి యొక్క లోకముని పారదేవులు లాగిన ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు వాడుకునేలాగిన సహాయం దయచేయమని కృపను చూపించండి. మరొక్కసారి రాత్రికాల సమయంలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం తెచ్చుకొని, బ్రదర్స్ని సిస్టర్స్ని కూడా జ్ఞాపకం తెచ్చుకొని ప్రార్థన చేస్తుండగా వాళ్ళ జీవితంలో గొప్ప కార్యములు ఈ క్షణమే విడుదలవును గాక. ఆమేన్. ప్రతి ఒక్క చీకటి బంధకములను కూడా మీరు తెంచివేదురుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రతి స్థితిగతుల్ని కూడా మీ చేతులకు సంపూర్ణంగా అప్పచెప్తున్నప్పుడు దాన్ని సురక్షితంగా క్షేమంగా మీరే జరిపించి మీ నామానికి మహిమ తెచ్చుకుంటున్నారని మేము ఆనందిస్తూ, అమలు మేము తగ్గించుకుని మీ నామాన్ని హెచ్చిస్తూ, మరొకసారి మా మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో, చేష్టల్లో, ప్రవర్తన చేసిన ప్రతి ఒక్క పాపాన్ని కూడా యేసు పరిశుద్ధ రక్తం కొరకు భాగ్యం దయచేయమని, మహిమగంత ప్రభువుని మీరే పొందుకోమని, మా జీవితంలో ఇంకా ఏ మూలనైనా సరే శరీరాశ, నేత్రాశ, జీవపడమని, కామక్రోధ మదమత్యాలను ఏ సమయంలో బంధించి లయపరచమని, మహిమగంత ప్రభువుని మీరే పొందుకోమని, మమ్మల్ని మేము తగ్గించుకొని మీరు మనం హెచ్చిస్తూ, మా ప్రభుడు, మా రక్షకుడు, మా మచ్చుడు, మా అంకత నన్నదాడని యేసు నామమున చిన్న ప్రార్థన తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాదికులంత నాశనం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.